తెగులు తగిలిన కోళ్ళకి నువ్వే నా వెనకత్త తిరుగుతున్నావే. ఏమైందే అలా అరుస్తున్నావు? మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది? నాకేం చెప్పలేదే. నాకు చెప్పింది, యూ హ్యావ్ ఎ ఏజ్, టేక్ 4 stones అండ్ త్రో బ్యాక్ సైడ్. అమ్మ తల్లి, నాకు నీ అంత ఇంగ్లీష్ రాదు గాని తెలుగులో చెప్పు. ఏం చెప్పిందంటే వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమంది. నేను బజార్కి వెళ్తున్నానా, అప్పుడే నాకు కరెక్ట్ గా 4 రాళ్ళు కనిపించాయి. అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ 4 రాళ్ళు వెనక్కేశాను. ఇంతలోనే తోవలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి. దానికే గొడవాడేస్తుంది. ఆవిడకి ఏమైనా అయిందా? ఏమీ అవలేదండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది. కళ్యాణి, ఏంటండి? ఆ ఎదిరింటోళ్ళు ఏంది పొద్దున్న నుంచి గొడవాడుకుంటున్నట్టున్నారు? నేను గోల్డ్ కొన్నాను కదా, పొద్దున ఆ ఎదురింటి ఆవిడకి పిలిచి చూపించా అంతే. అర్థమైంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అవును, బాండ్ పేపర్లు ఏం రాస్తున్నావు? దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని వీలునామా రాస్తానా. అవునా, ఇంతకేం రాస్తున్నావు? నా తదనంతరం నాకున్న అకౌంట్ లో బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలని రాస్తానా. అబ్బా, బ్యాంకులలో లక్షలు సంపాదించి పెట్టినవేంది? ఓ పిచ్చిదానా, బ్యాంక్ అకౌంట్లు కాదే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, నువ్వు చూసుకునే అకౌంట్లు ఇవ్వే. ఇక్కడ మగుడిని పేరుతో పిలవరు. రేపు నువ్వు పెళ్ళాక వీర, రాఘవ, రెడ్డి అనుకో, అసహ్యంగా ఉంటది. నా మొగుడు కదా, నా ఇష్టం. అబ్బో.